నేను ఎన్నో డేస్ నుంచి అరుణాచలం వెళ్దాం అనుకుంటున్నా. కాకపోతే శివయ్య ఆజ్ఞ లేనిది పోలేమంటారు కదా. సో నేను ఎన్నో డేస్ నుంచి అనుకున్నా కానీ ఎన్నో కారణాల వల్ల అనుకున్న ప్రతిసారి అయితే క్యాన్సిల్ అయింది. ఫైనల్గా అయితే అరుణాచలం ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. టోటల్ 4 మెంబర్స్ అయితే వెళ్తున్నాం. ఈ ట్రిప్లో మేము అరుణాచలం, కంచీపురం, మహాబలిపురం, తిరుపతి, శ్రీకాళహస్తి టెంపుల్స్ అయితే కవర్ చేద్దామని అనుకుంటున్నాం. ఈ వీడియోలో ఓన్లీ అరుణాచలం రిలేటెడ్ అయితే ఉంటుంది. మనకు హైదరాబాద్ టు అరుణాచలం అయితే చాలా తక్కువ ట్రైన్స్ ఉంటాయి డైరెక్ట్వి. సో ఆల్టర్నేటివ్ చూసినప్పుడు మాకు కాట్పాడే కొంచెం దగ్గరలో అనిపించింది, అరుణాచలంకి 100 కిలోమీటర్స్లో. అయితే 3 years ఎక్స్పీరియన్స్ చేద్దామనే థాట్తో నాందేడ్ ఏ రోడ్ స్పెషల్ ఫేర్ స్పెషల్లో 1430 పెట్టి ఏసీ టికెట్ అయితే బుక్ చేసుకున్నాం కాట్పాడి వరకు. ట్రైన్ అయితే ఫ్రైడే ఈవినింగ్ స్టార్ట్ అయ్యి సాటర్డే మార్నింగ్ దింపుతుందని ఉండే. ట్రైన్ అయితే చాలా డిలేగా ఉంది, అరౌండ్ 6 hours డిలేతో నడుస్తుంది. ఏం చేయాలో తెలియక నేచర్ చూస్తూ వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నాం. ఈ ట్రైన్ జర్నీలో బోర్ కొట్టకుండా మేమైతే 4 మెంబర్స్ ఉన్నాం. అట్ ద సేమ్ టైం మాకు నైట్ అయితే ఒక 5 మెంబర్స్ అయితే పరిచయం అయ్యారు. వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి అరుణాచలం, పాండిచ్చేరి అయితే వెళ్తున్నారు. నైట్ అయితే ఫుల్ గేమ్స్ ఆడుకొని మంచిగా ఎంజాయ్ చేసినాం. కాట్పాడి రీచ్ అయ్యేలోపు 4 అయితే అవుతుంది. మన ప్లాన్ ఏంటంటే ఫస్ట్ అయితే ఇటు నుంచి సిరిపురం గోల్డెన్ టెంపుల్ చూసుకొని ఆడ నుంచి అరుణాచలం బస్ ఎక్కాలి. ఇక 9 మంది ఉన్నాం కదా, అందరం కలిసి ఒక ఆటో అయితే ఎక్కి డైరెక్ట్ సిరిపురం టెంపుల్ కాడికి అయితే రీచ్ అయినాం. టెంపుల్ లోపల అయితే ఫుల్ రష్ అయితే ఉంది. ఫస్ట్ అయితే మనం బాత్ చేసి దర్శనంకి అయితే పోదాం అనుకున్నాం. అయితే టెంపుల్ లోపల ఉన్న బాత్రూమ్స్ కాడికి అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే అయినాం. తర్వాత దర్శనం అయితే వేసుకున్నాం. అయితే దర్శనం పోయే ముందు అయితే ఒక పెద్ద కథ అయితే జరిగింది. ఏంటంటే ఇంకా మనం రాగానే ఫ్రెష్ అప్ అయినాం కదా, ఫ్రెష్ అప్ అయినాక లగేజ్ కౌంటర్లో లగేజ్ పెట్టేసినాం, మొబైల్ కౌంటర్లో మొబైల్స్ ఇచ్చేసినాం, చెప్పుల కౌంటర్లో చెప్పులు పెట్టేసి దర్శనం కాడికి అయితే లైన్ కడదామని పోయినాం. పోయేసరికి ఫ్రీ దర్శనం అయితే లేదు, రాత్రి 7 గంటల నుంచి ఉన్న ఫ్రీ దర్శనము. ఇప్పుడు పోవాలంటే మీరు 150 లేదా 300 కట్టాలి స్పెషల్ టికెట్కి అని చెప్పిండు. ఇక చెప్పేసరికి అవ్వ 7 గంటలకు ఉండాలా లేకపోతే ఇప్పుడు టికెట్ తీసుకోవాలా అనే ఆలోచనలో ఉన్నాం. వచ్చేటప్పుడు ట్రైన్లో ఏం చేసినామంటే వేలూరు కాట్పాడిలో ఇంకేమైనా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయని చూసినాం. అయితే జలకంఠేశ్వర స్వామి టెంపుల్ అయితే కనిపించింది. సో ఎట్లాగో ఇప్పుడు వీడు 7 అంటుంది కాబట్టి ఆ టెంపుల్కి వెళ్ళేసి వస్తామని బయటకు అయితే వచ్చి ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాం. మేమేదో టెంపుల్ చిన్నది అనుకున్నాం కానీ వచ్చిన తర్వాత అర్థమైంది చాలా పెద్ద టెంపుల్ అని. ఇంకా లోపలికి పోయి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని బయట ఓపెన్ ఏరియాలో అయితే కూర్చున్న తర్వాత మాకు అనిపించింది అరే ఒక మెమొరీ లాగా ఒక ఫోటో దిగితే బాగుండని. మా ఫోన్లో ఏమో మొత్తం లగేజ్ కౌంటర్లు ఉన్నాయి సిరిపురం గోల్డెన్ టెంపుల్ కాడ. పక్కనున్న ఒక అన్న దగ్గరికి పోయి అన్న ఒక ఫోటో తీయని అడిగినాం. ఇక అన్న కొన్ని ఫోటోలు తీసిండు, వాట్సాప్ నెంబర్ ఇచ్చినాం, వాట్సాప్కి అయితే పంపిండు. ఇక బ్యాక్ టు సిరిపురం టెంపుల్ కాడికి వచ్చి దర్శనం అయితే చేసుకున్నాం. ఆటోల కాడికి వచ్చినాక ఇక ఆటోల దగ్గర మేము బస్ స్టాండ్కి పోవాలని మాట్లాడుతున్నాం. యాడికి పోవాలంటే బస్ స్టాండ్కి పోవాలి, ఆడ నుంచి అరుణాచలం పోవాలన్నాం. అయితే ఒక ఆటో అన్న ఏమన్నాడంటే ఇప్పుడు మీకు లోకల్ ట్రైన్ ఉంటుంది కాట్పాడి నుంచి అరుణాచలం, దానికి వండి అన్నాడు. అన్న టైం ఉందా అంటే ఉంది తమ్మి అని చెప్పేసి 10 గంటలకు లాస్ట్ లోకల్ ట్రైన్ అని చెప్పిండు. సరే అని టైం చూస్తే 9:30 అవుతుంది. అర్ధగంటలో పోతాం ఆ స్టేషన్ కంటే తీసుకుపోతా అని చెప్పిండు. సరే అన్న ఎట్లయితే అట్లా నడవని ఇక ఆటో అయితే ఎక్కినాం. ఇక ఆగం మీద రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయినాం. లోకల్ ట్రైన్లో ఫైనల్గా అరుణాచలం అయితే రీచ్ అయినాం. ఇక హోటల్ కాడికి అయితే పోతున్నాం. ఇప్పుడు నైట్ హోటల్కి రీచ్ అయ్యేలోపు 1 అయింది. ఇంకా తినేసి పడుకునేలోపు 1:30 అయింది. మార్నింగ్ 3 o'clock లేచి లేదంటే 4 o'clock లేచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే 6కి లేచినాం. ఇంకా 7కి అయితే గుడి ముందుకు వచ్చి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం. మొత్తం 8 లింగాలు అయితే ఉంటాయి మనం కవర్ చేసినాయి. వాటితో పాటు మధ్య మధ్యలో చిన్న చిన్న గుడులు వస్తాయి. అందులో కొన్ని గుడులు అయితే ఇంపార్టెంట్, అవి నేను వీడియోలో చెప్తాను. 7 అయింది. ఇప్పటికైతే ఎండ ఫుల్ కొడుతుంది. నేను ఫస్ట్ లింగాన్ని తీయడం మర్చిపోయాను. సెకండ్ లింగం నుంచి అయితే వీడియోస్ తీసిన. ఇదైతే సెకండ్ లింగం, అగ్నిలింగం. ఇక్కడైతే మనం దర్శనం చేసుకొని థర్డ్ లింగానికి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఈ దారిలో మనకైతే
శేషాద్రి స్వామి ఆశ్రమం అయితే వస్తుంది మధ్యలో. ఇందులో కూడా ఒకసారి వెళ్ళి మనం దర్శించుకోవడం జరిగింది. ఇంకా శేషాద్రి స్వామి ఆశ్రమం దర్శించుకున్న తర్వాత దాని ముందే ఉన్న రమణ మహర్షి ఆశ్రమం కాడికి అయితే వచ్చేసినాం. ఇందులో ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. సో చాలా పీస్ఫుల్గా ఉంది. మెడిటేషన్ చేసుకునే వాళ్ళకు పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మనకి ఇంకా రమణ మహర్షి ఆశ్రమాన్ని కవర్ చేసుకొని నెక్స్ట్ లింగం కాడికి అయితే స్టార్ట్ అయిపోయినాం. మనకైతే నెక్స్ట్ లింగం వచ్చేసింది, అదే యమలింగం. దర్శనం చేసుకుని అయితే మనము నెక్స్ట్ నైరుతి లింగం కాడికి అయితే స్టార్ట్ అయినాం. నైరుతి లింగం కాడికి వెళ్ళే దారి అయితే మస్తు బ్యూటిఫుల్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. చాలా తక్కువ వెహికల్స్ అయితే పోతున్నాయి ఈ రోడ్లో. మొత్తం చెట్లు 2 సైడ్స్ ఉన్నాయి రోడ్కి. సో చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. అలా నడుచుకుంటూ మనమైతే నైరుతి లింగం కాడికి అయితే రీచ్ అయిపోయినాం. నైరుతి లింగం కాడ దర్శనం చేసుకొని మనం నెక్స్ట్ అయితే వరుణ లింగం కాడికి అయితే స్టార్ట్ అయినాం. మధ్యలో మనకైతే జింకలు అయితే కనిపించినాయి. నైరుతి లింగం నుంచి వరుణ లింగంకి వెళ్ళే మధ్యలో ఒక టెంపుల్ అయితే వస్తుంది. ఈ టెంపుల్ నుంచి మనము కొండను చూసినట్లయితే మనకు స్ట్రేట్ కనబడుతుంది కొండ. వరుణలింగం కంటే ముందు సూర్యలింగం అయితే వస్తుంది. ఇది 8 లింగాల్లో ఒక లింగం అయితే కాదు. సో ఇది కూడా మధ్యలో ఉంటుంది కాబట్టి దర్శనం అయితే చేసుకుంటాం. ఇప్పటికైతే ఎండ అయితే ఫుల్ కొడుతుంది. మా వాళ్ళు అయితే మొత్తం అలసిపోయారు, కాళ్ళు అయితే ఫుల్ మండుతున్నాయి. ఈ వైట్ లైన్ మాకు శ్రీరామ రక్ష అయింది ఈరోజు. సో వైట్ లైన్ మీదే నడుస్తున్నాం. తర్వాత అయితే మనము వరుణలింగం కాడికి అయితే వచ్చేసినాం. వరుణలింగం దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మనము వాయులింగం కాడికి అయితే వెళ్తున్నాం. వరుణలింగం నుండి వాయులింగంకి వెళ్ళే దారిలో ఆది అన్నమలై టెంపుల్ అనే వస్తుంది. ఇదైతే ఈ గిరి ప్రదక్షిణలో మస్ట్ విజిట్ టెంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అరుణాచలంలో మొదటి టెంపుల్ ఇదే అంట. ఆది అన్నమయ్య టెంపుల్ కాడ దర్శనం చేసుకొని నెక్స్ట్ అయితే వాయులింగం కాడికి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో వాయులింగం కాడికి కూడా వచ్చేసినాం. వాయులింగం దర్శనం చేసుకొని నెక్స్ట్ అయితే మనం కుబేరలింగం కాడికి అయితే స్టార్ట్ అయినాం. సో కుబేరలింగంకి వెళ్ళే దారిలో మనమైతే ఐ లవ్ తిరువణమలై అనే బోర్డుని అయితే చూసినాం. ఇక్కడైతే ఫొటోస్ దిగినాం కొన్ని. కుబేరలింగం కంటే ముందు మనకు చంద్రలింగం అయితే వస్తుంది. ఇది 8 లింగాల్లో ఒక లింగం అయితే కాదు, అయినప్పటికీ వెళ్ళే దారిలో ఉంటుంది కాబట్టి దర్శనం అయితే చేసుకుంటాం. చంద్రలింగం కాడ దర్శనం చేసుకొని కుబేరలింగంకి అయితే స్టార్ట్ అయిపోయినాం.
వచ్చేసింది. కుబేరలింగం కాడ దర్శనం అయిన తర్వాత ఈశాన్యలింగం కాడికి అయితే స్టార్ట్ అయినాం. అయితే మధ్యలో మనకు మోక్ష మార్గం అయితే వస్తుంది. ఈశాన్యలింగం కాడికి వెళ్తుంటే మాకు ఈ సర్కిల్ దగ్గర అయితే కన్ఫ్యూజన్ అయింది. మేమైతే రైట్ తీసుకొని వెళ్ళినాం. కాకపోతే రైటే వెళ్ళాలి, కాకపోతే కొంచెం స్లైట్గా వెళ్ళాలి, బస్ స్టాండ్ వైపు నుండి వెళ్ళాలి. ఫైనల్గా ఈశాన్యలింగం కాడికి అయితే వచ్చేసినాం. ఈశాన్యలింగం కాడ దర్శనం చేసుకోగానే కథ అయిపోదు, ఇంకా మనం అయితే మెయిన్ టెంపుల్ కాడికి పోవాలి. అది ఇంకో పెద్ద కథ. 8 లింగాలను కవర్ చేసుకొని ఇంకా వాటితో పాటు సూర్యలింగం, చంద్రలింగం, మోక్ష మార్గం కూడా కంప్లీట్ చేసుకొని మనమైతే మెయిన్ టెంపుల్ కాడికి వచ్చేసినాం. ఇదైతే రాజగోపురం. రాజగోపురం ముందు అయితే మనకు కొబ్బరికాయలు, పూలు అమ్ముతూ ఉంటారు. వాటిని తీసుకొని లోపలికైతే వచ్చినాం. లోపలికి రాగానే మనకైతే 2 దారులు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫ్రీ దర్శనంకి, ఇంకోటి వచ్చేసి 50 రూపీస్ లైన్. మనమైతే 50 రూపీస్ లైన్లో నిల్చున్నాం. కొంచెం ముందుకు రాగానే ఫుల్ లైన్ ఎండ్ అవుతుంది. పక్కనే మనకు కోనేరు ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అయితే కనపడుతూ ఉంటాయి. వాటిని కూడా దర్శనం చేసుకొని మనం లోపలికి వెళ్ళొచ్చు. అలాగే మనము టెంపుల్ ముందుకు వెళ్ళగానే మనకు రైట్ సైడ్లో 1000 పిల్లర్ మండపం అయితే కనపడుతుంది. అది కూడా చూసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకైతే పాతాళ లింగం ఉంటుంది. ఇక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని మేమైతే ముందుకు వెళ్ళినాం. ఇంకా ముందుకెళ్ళినాక మనకైతే ఇంకో గోపురం దాటగానే పక్కనే ఇంకో కోనేరు అయితే కనబడుతుంది. దాని దగ్గరే మనకైతే టెంపుల్ మొత్తం 9 గోపురాలు, మెయిన్ గుడి, ఇంకా పార్కింగ్ అవన్నీ చూపిస్తూ ఒకటి మనకైతే అక్కడ కనబడుతూ ఉంటుంది. అది కూడా చూసుకొని ముందుకెళ్ళగానే మనకు 50 రూపీస్ టికెట్ తీసుకునే ప్లేస్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడే మనం 50 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. ఇంకా ముందుకెళ్ళగానే మనకు టెంపుల్ లెఫ్ట్ సైడ్లో ఒక సర్కిల్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే 9 గోపురాలు అయితే కనబడతాయి. ఫైనల్గా టెంపుల్ కాడికి అయితే వచ్చేసినాం అన్ని గోపురాలు దాటుకొని. ఇదైతే మన టెంపుల్ యొక్క లోపల ఇట్లా ఉంటుంది. మొత్తం పురాతనమైన టెంపుల్ ఇదైతే. స్వామివారు అయితే అక్కడ ఉన్నారు. గర్భగుడి అయితే అది. స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. పక్కనే ఉన్న అమ్మవారి దర్శనం కోసం అయితే వచ్చినాం. అరుణాచల శివుడిది అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న ప్రసాదం కౌంటర్ కాడికి అయితే వచ్చినాం. ప్రసాదం రేట్స్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉన్నాయి, మనం చూడొచ్చు స్క్రీన్ పైన. ఇంకా ప్రసాదం తీసుకొని అయితే మనమైతే టెంపుల్ నుంచి బయటకు అయితే వస్తున్నాం. బ్యాక్ సైడ్ ఉన్న గోపురం నుండి బయటకు అయితే వస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. విల్ మీట్ ఇన్ కంచిపురం.